కానీ అవి కానీ ఎట్లా రిజర్వేషన్ ఉందని చెప్పించారు. ఏ ఉద్యోగం రాని పిల్లలతో చెప్పిస్తుంటే వాళ్ళకి కూడా పురుషోత్తం రెడ్డి గారు ఈ సజెషన్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తా. లోకేష్ గారు బహిరంగంగా ఆయన సవాల్ చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా రండి ఒక వేదిక మీదకి. ఆయన రెడీగా ఉన్నారు కాగితాలతోటి. ఆ కాగితాల పత్రాలతో ఆ వేదిక మీదకైనా వెళ్ళొచ్చు, లేదా వారు సజెస్ట్ చేసినట్టు అసెంబ్లీకైనా వెళ్ళొచ్చు. నాకు ప్రతిపక్ష హోదా లేదు, నాకు మర్యాద ఇవ్వలేదు, నేను రాగానే ఎదురొచ్చి పూలదండ ఇవ్వలేదు, ఇవన్నీ ఎందుకండి? వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి, మీరు ప్రజాప్రతినిధులు వెళ్ళి మాట్లాడచ్చు కదా. వైసీపీ అగ్రనేత ఎందుకని ఆ రకంగా ఫీల్ అవుతున్నారు? వాసుదేవ్ గారు అది చెప్పింది 2 పాయింట్లు ఏంటంటే, ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు మెరిట్ లిస్ట్ ప్రకటించారు అన్నారు. ప్రకటించలేదు కాబట్టి నాకు కనపల్లా. ప్రకటించారు నేను చూసినాడు కదా, ఒకసారి లిస్ట్ లోకి వెళ్ళి ఎంతమంది అప్లై చేసినారు, 400 మంది సెలెక్ట్ చేశారు కదా, ఒక 2000 మంది అప్లై చేసి మెరిట్ లిస్ట్ అదే కదా, సంఖ్య చెప్పమనండి. 2250 మంది మెరిట్ లిస్టు, దాంట్లో 450 మంది సెలెక్ట్ చేశారు. సంఖ్య చెప్పమనండి. మెరిట్ లిస్ట్ ప్రకటించలా. వాసుదేవన్ గారు దీంట్లో ఉన్న ప్రధాన ఆరోపణ సెలెక్ట్ లిస్ట్ వేశారు, మెరిట్ లిస్ట్ వేయలేదు. మెరిట్ లిస్ట్ వేసిన తర్వాతనే సెలెక్ట్ లిస్ట్ రావాలి. డైరెక్ట్ సెలెక్ట్ లిస్ట్ కి వెళ్ళడమే. నేను ఇప్పుడు వైసీపీ లాగా అమ్ముకున్నారని లేదా రాజీనామా చేయాలని నేను మాట్లాడట్లేదు. సిబిఐ విచారణ నేను అడగట్లేదు. నేను అడుగుతున్నది అంటే మెరిట్ లిస్ట్ వేస్తుంటే ఈ పంచాయతీ వచ్చిండేది కాదు, ఇది సరిదిద్దుకోండి ఫస్ట్ పాయింట్. ఇప్పటికైనా మెరిట్ లిస్ట్ వేయండి, మీకు నమ్మకం ఉంది కదా, ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ శాఖపరమైన దర్యాప్తు జరపాలి కదా. ఫస్ట్ ఎట్ వస్తాడు ఆ నవీన్ అనేవాడు, పేపర్ సెట్టింగ్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ వచ్చాడు, మళ్ళీ ఎందుకు ఉద్యోగం లేదు, కోర్టు వరకు వెళ్ళడతాను ఎందుకు లేదు అంటే సంథింగ్ మీరే అనుమానిస్తున్నారు. ఇది మొదటి అంశం. 2వ అంశం, తెలుగుదేశం ప్రతినిధి గారు ఏమంటున్నారంటే కోర్టుకి వెళ్ళొచ్చు కదా. వెళ్ళకూడదు. నేను అవకాశం ఉంటే ఎల్లుంటా. ఎందుకంటే కోర్టు తిరస్కరించినంత ఎవరిని తెలుసా, నాలాంటి వాళ్ళు పోతేనే తిరస్కరించింది. ఆ లిస్ట్ బాధితులు రమ్మని చెప్పింది. ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు పోతేనే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. ప్రజా ప్రయోజనాల పిటిషన్ పేరుతో దేంట్లంటే దాంట్లో పోతే అలౌ చేయదు. అలౌ చేస్తుంటే నేను కూడా ఎల్లుండేవాడిని. కాబట్టి అది తెలుసుకోవాలి ఫస్ట్. అటు కోర్టుకి వెళ్ళడానికి స్కోప్ లేదు నాకు. ఇప్పుడు రిజెక్ట్ చేసిందంతా ఇట్లాంటి వాళ్ళే. ఇది మొదటి అంశం. 2వ అంశం, మీరు అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే బాగుంటుంది కదా. 2 అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, నేనైతే ఫస్ట్ చాలా డిబేట్ లో చెప్పాను, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఈకపోయినా, మైక్ ఇచ్చినా ఈకపోయినా, అవమానించినా అవమానించకపోయినా వారు వెళ్ళాలి, అవకాశం ఉన్న వారు అక్కడ మాట్లాడాలి, బయటకు వచ్చి తను చెప్పాలి. ఇది నా మొదటి నుంచి ఉన్న స్టాండ్. అయితే లోకేష్ గారి డిమాండ్ కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది, లోకేష్ గారు స్వీకరించట్లేదు. సవాల్ చేశాడు, స్వీకరించట్లేదు. లోకేష్ గారు ఏం సవాల్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వస్తే నేను జాను. దానికి వైసీపీ ఏం చెప్పింది, మీ హోదా మంత్రి కాబట్టి మా హోదాలో మంత్రులు ఉండే ఎవరినైనా వస్తాం, మీరే సెలెక్ట్ చేసుకోండి. చంద్రబాబు గారు పిలిస్తే జగన్ వస్తాను, కరెక్టే కదా ప్రోటోకాల్. రేపు ఆయన రాజీనామా చేసి ముఖ్యమంత్రి అని పిలవచ్చు, వస్తాడు జగన్ కూడా. పాయింట్ ఏంటంటే మీ హోదా మంత్రి కదా, జగన్ గారు మంత్రి కాదు కదా, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కదా, వాళ్ళు మంత్రిగా పనిచేసిన మంత్రి పనిచేసే ముఖ్యమంత్రి రమ్మంటే ఎట్టొస్తాడు? వాళ్ళు చెప్పారు కదా చంద్రబాబు గారు. ఇది హోదా చూసుకోవాలన్నా విషయం అంటే విషయమా హోదాలా? ఇప్పుడు ఇప్పుడు మీ ప్రోటోకాల్ పాటించారంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సబ్జెక్ట్ ఉంది, కన్సర్న్ మినిస్టర్ ఆయనే నిర్వహించింది, ఆయనే చెప్తా అంటున్నాడు. అంటే నేను హోదా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి వస్తేనే నేను మాట్లాడతా అంటే అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఎవరితో ఎవరైనా డిస్కస్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అనేది లేదు. నీవు మా ఎమ్మెల్యేవే, ప్రోటోకాల్ ఎట్టదండి? ప్రోటోకాల్ నిజంగా విద్యార్థుల తరఫున జగన్మోహన్ రెడ్డి పోరాడదలుచుకుంటే ఎప్పుడైతే లోకేష్ ఇన్నిసార్లు అడుగుతున్నాడో ప్రోటోకాల్ వద్దు కదా, ప్రజా సమస్య ముఖ్యం కదా, ప్రోటోకాల్ పట్ల ప్రజా సమస్య మీకు ఇష్టం కదా, వాళ్ళు వస్తే చర్చించండి. మీరు జగన్ ఎందుకు రావాలి? మీకు జగన్ గారికి వద్దు ప్రోటోకాల్, జగనే కదా ముందు పెట్టే అభ్యర్థులు మొత్తం నా దగ్గర ఉంది ఆధారం అనేది. వినండి దుర్గాప్రసాద్ గారు, ప్రోటోకాల్ వద్దు, ప్రజా సమస్యలు ముద్దు, వాళ్ళు ఎవరు వస్తే చర్చించండి, జగన్ ఎందుకు రావాలి? ఇది మొదట. రెండోది, నేను ఛాలెంజ్ చేస్తా. మీకు అనుమానం ఉంది, వాస్తవం ఒక లాజిక్ చూడండి. మీకు అనుమానం ఉంటే కోర్టుకు వెళ్ళాలి. ఎవరు? డిఎస్సి మీద. వాళ్ళకి అనుమానం ఉంది, సిట్ వేస్తారు. గ్రూప్ 1 ఎగ్జామ్ వైసీపీ వాళ్ళు పెట్టిన గ్రూప్ 1 ఎగ్జామ్ సిట్ వేస్తారు. వీళ్ళకి అనుమానం వస్తే కోర్టుకు వెళ్ళాలి. రెండింటిపైన నేను అడుగుతున్నా, సిట్టు గిట్టు వద్దు, సిబిఐ ఎంక్వైరీ రెండింటి మీద వేయండి. మీకు అనుమానం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1కి, ఇప్పుడు డిఎస్, రెండింటిపైన సిబిఐకి ఇచ్చేయండి. ఏ ఇబ్బంది ఉండదు, వాళ్ళు జైలు చేస్తారు. ఛాలెంజ్ సిద్ధపడండి. ఇక్కడ ఎంత దొంగ తీరు వాదన ఉందంటే, మీకు అనుమానం వస్తే మాత్రం సిట్ వేస్తారట, మనకు అనుమానం వస్తే మాత్రం కోర్టుకు వెళ్ళాలంట. మరి దీనికి సిట్ వేయొచ్చు కదా.
కాబట్టి ఇద్దరు వద్దు. రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళ మీద మీకు నమ్మకం లేదు, మీకు మీద వాకు నమ్మకం లేదు కదా. అందరికి కేంద్రం మీద నమ్మకం ఉంది కదా. కేంద్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా. సిబిఐకి ఇచ్చిన రెండింటిని, గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని, దీన్ని రెండింటిని సిబిఐకి ఇచ్చేస్తే ఏ పంచాయతీ. రేపు కోర్టులో కూడా, రేపు అసెంబ్లీలో అంత్యవాది చివరిలో మాట్లాడేది అదే. ఏమంటారు ఇప్పుడు వైటు వాసుదేవన్ గారు రేపు శాసనమండలిలో చర్చిస్తారు కదా, చర్చించండి, తేల్చేయండి. వైసీపీ శాసనమండలికి వస్తా ఉంది కదా, కాబట్టి బొత్స సత్యనారాయణ ఆడ తెచ్చేయండి. ఇప్పుడు ఆడ తెలిసి చూద్దాం, ఆడెంత చేస్తారో ఆడ తెలుస్తుంది కదా. రేపు శాసనమండలి జరిగేది అసెంబ్లీలో జరుగుతుంది. నేనైతే జగన్ గారు వెళ్ళాలని కోరుకుంటాను, నాట్ ఓన్లీ టిఎస్సీ కాదు, యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది వెళ్లాల్సిందే. వాళ్ళు అవమానించినా వెళ్ళాలంటాను, మైకి ఇక్కిపోయినా వెళ్ళాలంటాను. దట్ ఈస్ మై స్టాండ్. బట్ దాని పరిష్కారం అయితే అది కాదు కదా. రైట్. దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ ఒక విషయం, అభిజిత్ దీప్కే సిజేపీ ప్రెసిడెంట్, తర్వాత వాళ్ళ సౌరవ్ దాస్, వాళ్ళకి ఏ హోదా ఉందని కేంద్ర మంత్రులు, ఆయన మనకి ఫార్మర్ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు, తర్వాత ఏమో ఇంకొక యూనియన్ మినిస్టర్ వాళ్ళని పిలిచి మాట్లాడారు. వాళ్ళకి ఏం హోదా లేదే, వాళ్ళేం ప్రోటోకాల్కి ఏం పోలేదే, అట్ట అభిజాత్యాలకి పోలేదే. అభిజిత్ దీప్కే ఈ స్టిల్ ద మెంబర్ ఆఫ్ ఆప్, సౌరవ్ దాస్ స్టిల్ మెంబర్ ఆఫ్ ఆప్, కేవలం ఆప్ కార్యకర్తలు అయితే సిజేపీ ఫ్లోట్ చేశారు. అక్కడేం ప్రతిష్టకు పోలేదే, మీరెందుకు పోతున్నారు ప్రతిష్టకి? మేమేం ప్రతిష్టకు పోట్ల, మేమేం ప్రోటోకాల్ అంటలా. జగన్మోహన్ రెడ్డి రాడు, మేము వస్తామని వాళ్ళు మొత్తుకుంటున్నారు. పేర్ని నాని పిలిచి మాట్లాడండి, ఛాలెంజ్ చేశాడు, ఆయనతో మాట్లాడండి, ఆయన సవాల్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఛాలెంజ్ చేశాడో ఇందులో అన్యాయం జరిగిందని, ఆ బాధితులను కూర్చోబెట్టుకొని మాట్లాడు. తెల్లారే లోకేష్ బాబు ఎమ్మటే చెప్పాడు, జగన్ గారు రండి డిస్కస్ చేద్దాం, ఖచ్చితంగా ఏది లోకేష్ బాబు ప్రోటోకాల్ అడుగుతలేరు. చెప్పారు మీరు వితండవాదంగా మూర్ఖంగా వాదిస్తున్నారు అంతే. ఇప్పుడు ఎన్ని ఈక్వేషన్ చెప్పారు పురుషోత్తమ్ రెడ్డి గారు, మీకు అర్థమవుతుందా? ఫస్ట్ దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మరీ అక్కడికి వస్తే ఎట్లా సార్? సమాధానం లేదు. ఆంజనేయ రెడ్డి గారు, ఫైనల్ గా మీరు ఒకసారి మాట్లాడండి కైండ్లీ. నేనేమంటున్నా అంటే, పురుషోత్తమ్ రెడ్డి గారితో నేను కొంతమేరకు ఏకీభవిస్తున్నాను. లోకేష్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఆ హోదా కరెక్ట్ కాదు కదా, ఎవరినైనా మంత్రుల్ని పంపిస్తాము అని అంటున్నారు. నేనేమంటున్నా అంటే, వైసీపీ వాళ్ళు మంత్రుల పేరు చెప్పానండి, మీరు కొడాలి నాన్ని లేదా పేర్ని నాన్ని మేము పలానా ఆయన పంపిస్తున్నాము అని ప్రకటించండి. ఆ ప్రకటించి మీరు డేట్ ఇవ్వండి, ఇదిగో మేము మా కొడాలి నాని, ఒక్క నిమిషం కొడాలి నాని కొడవళ్ళు తీసుకొని వస్తారు, మీరు కూడా రండి.